ఈ మధ్య కొత్తగా సనాతన ధర్మం అని వింటున్నాం. ఏమిటది? చూసారా మన పరిస్థితి ఎలా అయిపోయిందో? కొత్తగా మొదలవడం ఏమిటి? ఎప్పటి నుంచో ఉన్నదే ఇది భారతీయ సనాతన ధర్మం. ఎప్పటి నుంచో అంటే ఫలానా అప్పటి నుంచే నేను ఖచ్చితంగా చెప్పలేమా? ఎందుకు చెప్పలేం? ఈ సృష్టి మొదలైన దగ్గర నుండి ఉంది. అయితే ఈ సృష్టి ఇన్ని సంవత్సరాల క్రితం మొదలైందని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికి ఎన్ని యుగాలు ఎన్ని మన్వంతరాలు గడిచాయో తెలియదు. మన ఋషులు లెక్కలు గట్టి చెప్పినప్పటికీ అర్థం చేసుకునే పరిజ్ఞానం మనలో లేదు. అయినా మన భారతదేశం హిందూ మతానికి సంబంధించిన దేశం కదా, మరలా ఈ సనాతన ధర్మం ఏమిటి? అసలు ఇక్కడ ఉన్నది ధర్మం ఒక్కటే, మతాలనేవి లేవు. మన దేశం పాశ్చాత్యుల చేత ఆక్రమించబడి పూర్తిగా వాళ్ళ ఏలుబడిలోకి వెళ్ళిపోయాక వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ మన దేశాన్ని ఇండియాగాను మతం హిందూ మతంగాను మార్చివేయడంతో ప్రపంచానికి మన దేశం ఇండియాగాను మన మతం హిందూ మతంగాను పరిచయం అయింది. అవును, నిజమే కదా. ప్రపంచంలో ఉన్న అనేక మతాల్లో హిందూ మతం కూడా ఒకటి, అంతే కదా? కాదు అనే కదా ఇప్పటివరకు చెప్పింది. మరలా మతం అంటారేమిటి? మనది మతం కాదు, మనది ధర్మం. ఎవరు అవునన్నా కాదన్నా మతం అనేది కేవలం మనుషుల చేత ఏర్పాటు చేయబడింది. ఎవరు ఏ ఏ పేర్లతో పిలుచుకున్నప్పటికీ ఈ మతాలన్నీ మనుషుల చేత ఏర్పాటు చేయబడినవే. మత గ్రంథాలను చెప్పబడుతున్నవి కూడా వారి చేత రచింపబడినవే. కానీ మనది మతం కాదు, ధర్మం అని చెప్పబడుతున్న ఈ సనాతన ధర్మం ఒక వ్యక్తి చేత ఏర్పాటు చేయబడింది కాదు. ఈ సృష్టి రచన సనాతన ధర్మం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పరమాత్మ చేత రచింపబడింది. ఇప్పటి వరకు మనది హిందూ మతం అని అనేక మంది దేవీ దేవతలను పూజలు చేసుకుంటూ వచ్చాం. మరి ఈ సనాతన ధర్మంలో ఏ దేవుడిని ప్రార్థించాలి? మనం ఇప్పటివరకు చేస్తున్నది తప్పు ఏమీ కానే కాదు. దేవుడు ఒక్కడే, కానీ దేవీ దేవతలు అనేక మంది. మనం మన భౌతికమైన కోరికలను తీర్చుకోవడం కోసం ఆయా దేవీ దేవతలను ప్రార్థించడం, కోరికలు కోరుకోవడం తప్పు కానే కాదు. అయితే భౌతికమైన వాంఛలకు అతీతంగా నిత్యుడు, నిరాకారుడు, నిర్గుణుడు, చైతన్య స్వరూపుడైన కేవల పరమాత్మను ఆరాధించడం, తద్వారా ముక్తస్థితిని పొందడం మన ఈ సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైనది. ఈ సనాతన ధర్మం గురించి కాస్త వివరిస్తారా? అసలు ఈ ధర్మం ఏం చెప్తోంది? ఇది సనాతనం, అనాది నుండి యుగయుగాలుగా కొనసాగుతున్న ధర్మం. ఆదర్శవంతమైన మరియు పరిపూర్ణమైన మనదైన ఒక సాంఘిక జీవన విధానం. అంతేకాదు, మానవుల్ని సంస్కారయుతంగా తీర్చిదిద్ది మోక్ష మార్గం వైపు నడిపించేది. ఈ ధర్మంలో దేవుడొక్కడే, ఆయన సర్వాంతర్యామి. నీలో నాలో ప్రతి ప్రాణిలో వ్యాపించి ఉన్నాడు. అణువణువులోనూ పరమాత్మను చూడమంటుంది మన ధర్మం. ధర్మమును పరిరక్షించడం, మానవాళిని సరైన మార్గంలో నడిపించటం, అంచెలంచెలుగా ఆధ్యాత్మికత వైపు అడుగులు వేయించటం మన భారతీయ సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మన భారతీయ సనాతన ధర్మంలో సాధకుల ఆధ్యాత్మిక ప్రయాణానికి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అనే ఈ మూడిటిని ప్రస్థానత్రయంగా చెప్పినప్పటికీ భారతీయ సనాతన ధర్మానికి మూలం వేదాలని చెప్పక తప్పదు. అంతేకాదు, ఆ క్రమంలోనే అనేక మంది మహర్షుల చేత మనకు అందివ్వబడిన స్మృతులు, అష్టాంగాది రాజయోగ సూత్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఇలా ఒకటేమిటి ఎన్నో ఉద్గ్రంథాలు. ఈ సృష్టిలో అనేక లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ కేవలం మానుష్య దేహం ద్వారా మాత్రమే మనం ఎక్కడి నుంచి వచ్చామో తిరిగి అక్కడికే చేరుకునే అవకాశం ఉంది. అందుకే ఈ దేహం యొక్క ధర్మమును అనుసరించి పాంచభౌతికమైన ఈ దేహాన్ని సంరక్షించుకునేందుకు అనుసరించాల్సిన పద్ధతుల దగ్గర నుంచి మనిషి సంఘజీవి కావడం చేత సంఘంలో ఎలా జీవించాలి అనే వాటిపై ఎంతో వివరణతో కూడిన వ్యాఖ్యానాలని అందజేసిన మను, యాజ్ఞవల్క్య, పరాశర, నారదాది స్మృతులు ఉన్నాయి. అయితే పూర్తిగా కలియుగానికి వచ్చేసరికి పైన చెప్పబడిన వేదాలు, ఉపనిషత్తులు, స్మృతులతో పాటు త్రేతాయుగం నాటి రామాయణం, ద్వాపరయుగం నాటి మహాభారత, భాగవతాలను చదివే ఓపిక, అర్థం చేసుకునే తీరిక కరువై కేవలం పాంచభౌతిక సుఖాలకు లోబడి పాశ్చాత్య పద్ధతులకు ఆకర్షితులై మన ధర్మాన్ని పూర్తిగా పెడచవన పెట్టి సంచరిస్తున్నారు. మనకున్న ఆధ్యాత్మిక వాంగ్మయ సంపద, సనాతన ధర్మం ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ వాంగ్మయం అంతా ఋషులు అంతర్ముఖులై దర్శించినది, అపౌరుషేయాలు. ఇవేవి వారి మతికి తోసినవి కావు, స్వతసిద్ధంగా వారి చేత రచింపబడినవి కావు. కేవలం పరమాత్మ ప్రబోధితాలు. మన సనాతన ధర్మంలో ప్రధానంగా ప్రస్తావించే కొన్ని అంశాలు నిత్యుడు, సత్యుడు, నిరాకారుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆదిదేవుడు అయిన పరమాత్మను మాత్రమే దైవంగా, ప్రణవనాదమైన ఓంకార శబ్దాన్ని పరమాత్మ స్వరూపంగా భావించటం, ఆ క్రమంలోనే మంత్రాలకు ముందు ఓంకారాన్ని జోడించడం జరుగుతుంది. ఇక గురు శిష్య సాంప్రదాయం మరొకటి. సదాశివ సమారంభం అని మొదలయ్యే శ్లోకంలో
పరమాత్మను ఆది గురువుగాను, తర్వాత క్రమంలో మిగతా వారిని జోడించి చెప్పడం జరుగుతుంది. ప్రప్రథమంగా గురువుని ఆశ్రయించమంటుంది మన సనాతన ధర్మం. గురువే మన యొక్క అర్హతను నిర్ధారించి దిశానిర్దేశకత్వం చేస్తాడు. ఇక చతుర్విధ పురుషార్థాలు ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మబద్ధమైన జీవనాన్ని సాగిస్తూ ధనాన్ని సంపాదించి కోరికలను నెరవేర్చుకుంటూ 4వది అయిన మోక్షాన్ని పొందటం. చతుర్యోగములుగా చెప్పబడుతున్న భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం, జ్ఞానయోగాలలో ఏదో ఒకదాన్ని ఆశ్రయించడం. బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం అనే ఆశ్రమ ధర్మాలు, సగుణోపాసన, నిర్గుణోపాసన, పునర్జన్మ, కర్మ సిద్ధాంతం, ఇలా ఎన్నో. అసలు ఈ సృష్టి అంతా ఎలా జరిగిందని, సృష్టి ఎలా జరిగిందని చెప్పడం చాలా కష్టంతో కూడుకున్న పని. పంచభూతాలుగా పిలువబడుతున్న ఆకాశం, గాలి, అగ్ని, నీరు, భూమ్యాదులను, సూర్య చంద్రాది నవగ్రహాలను, ఇంద్ర, యమ, కుబేరాది అష్టదిక్పాలకులను, నక్షత్ర మండలాన్ని సృష్టి రచన చేసి పరమాత్మ సృష్టి స్థితి లయక్రమాన్ని ఏర్పరిచి ఈ కార్యాలను నిర్వహించేందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, దేవీదేవతలను, అంతేకాకుండా ఎప్పుడెప్పుడు ధర్మానికి గ్లాని ఏర్పడుతుందో అప్పుడప్పుడు అవతార స్వీకారం చేయడం కూడా చూసాం. అయినా ఇప్పుడు ఈ సనాతన ధర్మం గురించి ఇంత ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? 4 పాదాలపై నడిచే ధర్మం 3 పాదాలకు, 3 నుండి 2, 2 నుండి 1 పాదం పైన నడుస్తుందని చెప్పడం చూస్తుంటాం. ఇప్పటికీ మించిపోలేదు. ధర్మాన్ని పరిరక్షించే దిశగా మనం అడుగులు వేసిన నాడు కలియుగాన్ని కూడా సత్యేకంగా ధర్మం 4 పాదాలపై నడిచేలా చేయగలం అని చెప్తుంది మన భారతీయ సనాతన ధర్మం. యావత్ ప్రపంచం ఒకనాటికి ఇదే ధర్మాన్ని ఆచరించే రోజు వస్తుంది. మన భారతీయ సనాతన ధర్మాన్ని తెలుసుకొని ఆచరించే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ సత్యమే తప్ప అసత్యానికి తావులేదు, ధర్మమే తప్ప అధర్మానికి తావులేదు, శాంతి తప్ప అశాంతి లేదు, అహింస తప్ప హింస లేదు, ప్రేమ తప్ప ద్వేషం లేదు, జ్ఞానం తప్ప అజ్ఞానం లేదు. ఒకనాటికి భారతీయ సనాతన ధర్మమే అంతా నిండి ఉంటుంది. మన దేశంలో పుట్టిన ప్రతి మానవుడి లక్ష్యం అదే కావాలి. ఓం తత్సత్.